వేసి హైకోర్టులో ఇప్పటి వరకు కౌంటర్లు కూడా ఫైల్ చేయట్లేదు. ఒక 5 నెలలు టైం పాస్ చేస్తాడు దానం నాగేందర్ లేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్పీకర్ ఆఫీస్ వాళ్ళు కూడా టైం పాస్ చేస్తారు. 6 నెలలు ఇక్కడ సాగిచ్చి సరే ఇంకో సంవత్సరానికి జడ్జిమెంట్ వచ్చినా ఏమంటది ఇక్కడ 2027 జూన్ మే వరకు లాగిస్తారు. లాగిచ్చిన తర్వాత హైకోర్టులో వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు పోతారు, అంతే కదా. సుప్రీంకోర్టు పోయిన తర్వాత అక్కడ 6 నెలలు సంవత్సరం అయ్యేసరికి పుణ్యకాలం అయిపోద్ది, ఎలక్షన్ ఉండదు. ఇది మనం ఏం మెసేజ్ పంపుతున్నట్టు సార్? ముందుగా మీకు అట్లాగే మ్యామ్కి మన ప్యానలిస్టులందరికీ పెద్దలు అందరికీ నమస్కారం, అట్లాగే మన జీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు సడన్గా దానం నాగేందర్ గారి విషయం ఈరోజు హాట్ టాపిక్ గా ఎందుకు మారిందో నాకు ఐడియా లేదు, కానీ హైకోర్టులో కేసు వచ్చింది. కేసు మళ్ళీ జూలై వాళ్ళు ఇంతవరకు కౌంటర్ ఫైల్ చేయలేదట దానం నాగేందర్. బండ్ల కృష్ణ కోర్టు నోటీస్ ఇచ్చినా కౌంటర్ ఫైల్ చేయలేదు. కోర్టు ఇంకోసారి అవకాశం ఇచ్చింది. ఎందుకు అవకాశం ఇచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. నేను తప్పు పట్టడం కాదు, కానీ ఇటువంటి విషయాల్లో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఇక్కడ జస్టిస్ డిలేడ్ అని నేను అనుకోవట్లేదు. యాక్చువల్లీ మీకు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని చూస్తే తెలంగాణ రాకముందు కలిసి పోటీ చేశాయి, కలిసి పాలన కూడా చేశాయి. హరీష్ గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా చేశారు కదా. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ 2 సార్లు కూడా 3x200 మంది వెళ్ళడము, రెండోసారి వెళ్ళి జాయిన్ అవ్వడము. మీరు అందులో కూడా వింత చూడండి, 19 మంది గెలిస్తే 12 మంది రెండోసారి అండి. ఇది 88 బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా రెండోసారి 19 మంది గెలిస్తే 12 వెళ్ళి జాయిన్ అయ్యారు. అధ్యక్షులు ఎవరున్నారు అప్పుడు? మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారేం చేశారు? సీదా వెళ్ళి ఎంపీగా నిలబడి ఎంపీగా గెలిచి రిజైన్ చేసి, మీరు చూడండి అక్కడ అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. వీరొక్కరు బీఆర్ఎస్ నుంచి గెలిచి, వీరు ఇక మన వారు ఉండొచ్చు సూర్యాపేట నుంచి, బట్ చాలా తక్కువగా బీఆర్ఎస్ వారు ఏమీ గెలవలేదు. సో వీరు కూడా ఓడిపోయారు అసలు యాక్చువల్లీ హుజూర్ నగర్లో కూడా. అట్లాంటిది మళ్ళీ నల్గొండ ఎంపీగా గెలిచి వీరు ఎంపీ అయిపోతే ఇప్పుడు 18 మందిలో ఎంతమంది అయ్యారు? 12 మంది అంటే 3x200. అంటే అఫీషియల్గా కాంగ్రెస్ అధ్యక్షులే 3x200 మంది లేరని చెప్పి వారు ఎంపీగా గెలిచి, అది గెలవడానికి కూడా కారణము బీఆర్ఎస్ అప్పుడే ఫుల్ వేవ్లో ఉందండి. 88 గెలిచారు. అయినా కానీ అక్కడ కాంగ్రెస్ వారు వీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీగా గెలవగలిగారంటే అది బీఆర్ఎస్ అండదండలతోటే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3x200 అవ్వాలి. ఇప్పుడు 18 మందిలో 12 మంది 3x200 అయింది, పోయి కాంగ్రెస్ విలీనం అయిపోయింది. ఏది లెజిస్లేచర్ పార్టీ. మీరు చూడండి చరిత్ర ఎప్పటి నుంచి ఉంది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్ర ఎప్పటి నుంచి ఉందండి కలిసి ఇది చేయడము. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇదేంటంటే బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వారు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది? సార్, మీకు ఒక విషయం తెలుసులేదు, లాస్ట్ 2 times కూడా పోరాడినట్టే చేసింది కాంగ్రెస్. 5 సంవత్సరాలు పట్టింది. ఈసారి కూడా 5 సంవత్సరాలు పడుతుంది అనుకున్నారు. ఇంతలోపల స్పీకర్ గారికి సుప్రీంకోర్టులో కొన్ని ఫాస్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి కాస్త రికమెండేషన్స్ వచ్చేసరికి స్పీకర్ గారు యాక్షన్ తీసుకున్నారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ బీఆర్ఎస్ వారికి కూడా. ఇదో 5 సంవత్సరాలు నడుస్తుందిలే, దీని మీద ఏముంది, గొడవ అయితే చేయొచ్చు, టీవీ ఛానళ్లలో బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చేయొచ్చు, కానీ ఇది అయ్యే పని కాదు, పాడు కాదు, అసలు ఆ డెసిషన్ మేకింగే అవ్వదు అనుకున్నారు. ఈరోజు కోర్టు దాకా వచ్చింది. అందుకనే మీరు అన్నట్లుగా మరి డిలే ఎందుకు చేయరు సార్? ఇప్పుడు ఇద్దరు అనుకున్నదే అయితే, నేను అంతకుముందు కూడా ఎప్పుడు చెప్పేవాడిని, ఇది అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు అన్న టైప్లో ఉంటుంది వీళ్ళిద్దరికి. బీఆర్ఎస్ వారికి వారు గెలిస్తే అక్కడ అత్తగారి ఇంటికి వెళ్తారు, ఇక్కడ గెలిస్తే అమ్మగారి ఇంటికి వస్తారు అన్న టైప్లో ఇద్దరు కూడా హ్యాపీగా వాళ్ళ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా కన్ఫ్యూజన్ ఏ లెవెల్ వరకు వెళ్ళిందంటే, మీరు గాంధీ గారు ఉన్నారు కదా, పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేశారు, రైట్? ప్రభుత్వం అంటే ప్రభుత్వ తరఫు ఇది పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేస్తే బీఆర్ఎస్ వారు అంటారు, ఆయన కాంగ్రెస్ ఆయన కదా, పిఎస్సి చైర్మన్ గా ఎట్లా చేస్తారు, ఆపోజిషన్కి ఇవ్వాలి కదా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఆయన బీఆర్ఎస్ అతనే కదా, ఎమ్మెల్యేనే కదా అని చెప్పి అన్నారు, రైట్? సో వాళ్ళిద్దరికి
అసలు ఎవరు పిల్లలు ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు రెండు పార్టీలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఏ పార్టీలో ఉన్నామనేది వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యేలకి. ఏ పార్టీలో మా పార్టీలో ఎవరు ఉన్నారనేది వీళ్ళకి తెలియదు. అంత కన్ఫ్యూజన్, ఎందుకంటే అంత సిమిలర్, అంత అతుక్కుపోయి ఉన్నాయి చేయబట్టి ఒక ఇంట్లో నుంచి పక్కింట్లోకి వెళ్ళినంత ఈజీగా వాళ్ళు వెళ్తున్నారు చేయబట్టి రెండిండ్లు మావి అని అనుకుంటున్నారు చేయబట్టి ఈ రోజు కాకపోతే ఏమైందంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల స్పీకర్ గారు ఇంటర్వెన్షన్ అది కాంట్రవర్షియల్ బాగా అవుతోంది, స్పీకర్ గారిని కాస్త త్వరగా డిసిషన్ తీసుకుంటే బాగుంటది అని చెప్పి ఒక రికమెండేషన్ చేసింది కోర్టు కూడా ఏమీ ఫోర్స్ చేయాల, ఒక రికమెండేషన్ చేసింది. దానివల్ల ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇంకో 2 సంవత్సరాలు డిలే చేస్తే అయిపోయింది కదా సార్. 2 సంవత్సరాలు సంవత్సరం చాలా అయిపోయింది. డిసెంబర్ వరకు చేస్తే 1 year బిఫోర్ ఎలక్షన్ పెట్టారు. ఆ విధంగా ఉంటది. సో అప్పుడు ఖాళీగా ఉంచడం ఎందుకు? పాపం అక్కడ ప్రజలకి రిప్రజెంటేషన్ లేకుండా పోద్ది అని చెప్పి వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదేమి గొడవ చేయరు. కేసులో గట్టిగా ఫైట్ చేయాల్సింది బీజేపీ, ఎందుకంటే మీ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కదా ఆయన ఫైట్ చేసింది. కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని సార్ ఓడిపోయింది కదా సార్. ఓడిపోయాడు. చచ్చిన పవన్ చంపమంటారా మీరు? ఏమంటున్నారు మీరు? గెలుచుంటే రాజీనామా చేసి ఉండేవాడు, ఎమ్మెల్యేకి అయిపోయేది. అది కాదు నేను అనేది, గెలిచి ఉంటే రాజీనామా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యక్తిని వాళ్ళు అసలు బహిష్కరిస్తారా, సస్పెండ్ చేస్తారా? మేము ఫైట్ చేశాం అనుకుందాం. ఫైట్ చేసిన తర్వాత లేదు మా పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారనుకోండి, మా పరిస్థితి ఏంటండి? అంటే లోకస్ స్టాండే అనేది ఒకటి ఉంటది కదా. కాదు లోకస్ స్టాండే అనేది ఒకటి ఉంటది కదా. మీకేంటి ఇంట్రెస్ట్ ఇందులో అనేది ఉంటది కదా. ఉందని వాళ్ళు చెప్పే అవకాశం ఉందా? వాళ్ళ ఈరోజు ఏం చెప్తున్నారు మీకు? మీకేం చెప్తున్నారు వాళ్ళు? మాకేం చెప్తున్నారు? గాంధీ గారి విషయంలో ఏం చెప్పారు మీకు? పార్టీలో ఉందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆల్రెడీ కంటెస్ట్ చేశారు కదా. అసలు వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళు వేసుకునేది ఏంటండి? కాంగ్రెస్ బీఫామ్ తో కంటెస్ట్ చేశారు, బానే ఉంది. అవును, మా పార్టీ వాళ్ళని కాంగ్రెస్ బీఫామ్ తో కంటెస్ట్ చేపిస్తే మీకేంటి నొప్పి? అవునండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ కండువా వేయించి కాంగ్రెస్ జెండా మీద కంటెస్ట్ చేస్తే మీకేంటి నొప్పి చేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలలు అది ఆ మాత్రం డ్రామా చేయకపోతే జనాలందరూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఫస్ట్ డేనే తేల్చేస్తారు కదా. నేను సీరియస్ గా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇది ఒక్క ఎమ్మెల్యే గురించి కాదండి, ఇది 12 సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్ర ఇదే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇల్లా అన్న టైప్ లో డైరెక్ట్ విలీనం చేసుకుంటారు. ఇవన్నీ లేదు. మేము తీసుకుంటే మన రాష్ట్రంలో 2 తీసుకున్నాం సార్ ఎమ్మెల్యేలని. ఒకరు ఈటల రాజేందర్ గారు, రెండో వారు మన రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి. ఇద్దరు కూడా రిజైన్ చేశారు, ఇద్దరు కూడా పోటీ చేశారు. ఎంత రిస్క్ ఉన్నా కూడా, రిస్క్ లేదని అనకండి. ఇప్పుడు మన రాష్ట్రంలో విలీనం చేసేంత స్థాయి భారతీయ జనతా పార్టీకి లేదు. అంటే వాళ్ళకి 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 ఎమ్మెల్యేస్ మీ వైపు తీసుకొచ్చే పరిస్థితి లేదు కదా. విలీనం పరిస్థితులు మా చేతిలో ఏముంటుంది సార్? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు అది మునిగిపోతున్న నావా అని చెప్పి మా సైడ్ వచ్చారనుకోండి, మేము కాదంటామా? చెప్పండి, మీరే చెప్పండి. కాదంటామా? 2/3 అయితే రాజ్యాంగమే ఇస్తోంది హక్కు వాళ్ళకి, 2/3 అయితే మర్జ్ అవ్వచ్చు. ఇప్పుడు కాదంటామా? అదే ఇండివిజువల్ గా వస్తామంటే మాత్రం తప్పనిసరిగా మాది పాలసీ మీకు తెలుసు. 2/3 కన్నా తక్కువ అయితే మాత్రం మా పాలసీ మీకు తెలుసు. రిజైన్ చేసి రండి, తప్పనిసరిగా మళ్ళీ కంటెస్ట్ చేద్దాం, మన బీజేపీ గుర్తు మీద కంటెస్ట్ చేసుకుందాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదనే ఇది ఎవరికి లేదు కదా సార్. అందుకని 2/3 అండ్ అబోవ్ ఉంటే మాత్రం మేము మాత్రం ఏం చేస్తాము? ఒకవేళ వచ్చి జాయిన్ అవుతామన్నారు. ఇప్పుడు మీరు అన్నారు దేశం మొత్తంలో విలీనాలు. మీరు చూడండి, వెస్ట్ బెంగాల్లో విలీనం చేసుకున్నామా సార్? మేమేమన్నా? వాళ్ళు వచ్చి టీఎంసీ వాళ్ళు ఏమన్నా వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వచ్చి బీజేపీలో విలీనం అయ్యారా? వాళ్ళు ఇంకో గూడు చూసుకున్నారు. శివసేన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో తగాదా అది. అసలు ఎవరు యాక్చువల్ శివసేన అని చెప్పి. సరే వీరెళ్ళి అసలు బాలాసాహెబ్ ఠాకరే గారు అసలు కాంగ్రెస్ తో జన్మలో కలిసేది లేదు, అసలు పోరాటమే కాంగ్రెస్ తో అన్న తర్వాత వీరు పోయి వారితో ఇది జమహి ఏమయ్యారు? ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. సో వాళ్ళు ఏమన్నారు? ఇది మాకు టోటల్లీ అగెయిన్స్ట్, అసలు శివసేన పుట్టిందే వీళ్ళతో ఫైట్ చేయడానికి అన్నట్లుగా ఉన్న ఇది. మీరు వెళ్ళి వాళ్ళతో కలిస్తే, మూల సిద్ధాంతాలు వదిలిపెట్టి, హిందుత్వాన్ని వదిలిపెట్టి కలిస్తే, అండ్ మనము బీజేపీ కలిసి కదా పోటీ చేసింది. బీజేపీ నువ్వు ఈ రోజు ఎన్నికల తర్వాత వెళ్ళి కలిస్తే అసలు మన దారి నుంచి తప్పిపోతున్నావు. మేము వెళ్ళి అసలు మన సిద్ధాంతానికి నిలబడే శివసేన పార్టీ మేము అని చెప్పి మెజారిటీ 2/3 మెజారిటీ వాళ్ళు వెళ్ళి స్ప్లిట్ అయ్యారు.
ఆఖరికి ఫైనల్ గా కోర్టులు కూడా వ్యాలిడేట్ చేశాయి. వాళ్ళే యాక్చువల్ శివసేన అన్నారు. ఈ రోజు ఇంకొంతమంది కూడా వెళ్ళి యాక్చువల్ శివసేనలోనే జాయిన్ అయ్యారు. అందులో బీజేపీ రోల్ ఎక్కడుంది? బీజేపీ ఎక్కడ ఉన్నాము? వస్తే కాదనే వాళ్ళమా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది, ఆ వస్తున్న వ్యక్తులని బట్టి ఉంటుంది. కానీ ఈ రోజు 2 రాష్ట్రాల్లో జరిగింది కూడా మేము పశ్చిమ బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో విపరీతమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా అసలు ఇక టీఎంసీ అనేది మళ్ళీ అధికారంలోకి రాదు. ఎందుకంటే ప్రజల రియాక్షన్ చూశారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ రియాక్షన్, కమ్యూనిస్టుల రియాక్షన్లు చూశారండి. వాళ్ళు అసలు బీజేపీ గెలపడం వల్ల మా ఆఫీసులు మేము మళ్ళీ రాగలుగుతున్నాం 10 ఏళ్ల తర్వాత, మళ్ళీ తలెత్తుకుని మేము కాంగ్రెస్ వాళ్ళమని కమ్యూనిస్ట్ వాళ్ళమని చెప్పుకోగలుగుతున్నాము అని చెప్పి వాళ్ళు బీజేపీకి థ్యాంక్స్ చెప్తున్న సందర్భం మీరు చూశారు. ఇక అట్లాంటి ప్రజల రియాక్షన్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక జన్మలో మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో అయితే మనం అధికారం చేజిక్కించుకోలేము అని చెప్పి వాళ్ళు నమ్మి 3/2 సపరేట్ అయ్యి పోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అనుకుంటా కదా, అందులో వెళ్ళి జాయిన్ అయ్యారు. మనం వినని కూడా వినలేదు, వాళ్ళ ఇష్టం అది. మనం ఏం చేస్తాం సార్?